వరల్డ్ స్క్రీన్ మీద ఒక కమెడియన్ లాగా మిగిలాడు ట్రంప్. సో ఎన్ని బీరాలు పలుకుతున్నా ఖచ్చితంగా అంతిమంగా నైతిక విజయం ఇరాన్దే. సరే, ఇరాన్లో మత ఛాందస్వాదుల అకృత్యాలు, ఒక 40,000 మంది దారుణంగా చంపేటాలు, ఇవన్నీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు చూసుకుంటారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలా లేకపోతే మత ఛాందస్వాదుల పాలనలో నలిగిపోవాలనేది ఇరాన్ ప్రజల జ్యుడిషియస్ దీనికి వదిలేయాలి, వాళ్ళ విచక్షణకు వదిలేయాలి, డిస్క్రిషన్కి వదిలేయాలి. అలా కాకుండా ప్రపంచం మొత్తాన్ని నేనే పాలిస్తానంటే ఇలాగే అభాసు పాలయ్యే పరిస్థితి బహుశా ఈ మధ్యకాలంలో చరిత్రలో ఇంతగా అభాసు పాలైన మరి ప్రపంచ అగ్రరాజ్యానికి చెందిన నేతలు ఎవరు ఉండకపోవచ్చు. ఎనీహౌ, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అన్ని మనం ఇవాళ అనుభవిస్తున్నాం. గ్యాస్, చమురు, ఖతార్లో అయితే ప్లాంట్లో గ్యాస్ ఉత్పత్తి స్టార్ట్ అయితే కానీ మళ్ళీ మిగిలిన దేశాలకు అందే పరిస్థితి లేదు. ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ అన్నింటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు విద్యావేత్త, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్, అలాగే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా ఆయన, సీనియర్ స్పోక్స్ పర్సన్ కూడా ఆయన, డాక్టర్ రియాజ్. నమస్తే డాక్టర్ రియాజ్ గారు. నమస్కారం అండి. సో వీ బీన్ డిస్కసింగ్ ఓవర్ దిస్ సబ్జెక్ట్ ఫర్ ద లాస్ట్ 15 days అండి. యుద్ధం మొదలు కాబోతోందనే దగ్గర నుంచి మొదలైన తర్వాత కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అయిపోయిందనే అనుకుంటున్నాను నేను యుద్ధం. వాసుదేవ్ గారు, ఈ రాబోయే 48 గంటలు కొంచెం కీలకమైందండి. ఇప్పుడే ముగింపుకు వచ్చిందనే అభిప్రాయానికి రాలేము. ఇక్కడ